ఏ దిన దేవుని వాక్కు పరిశుద్ధ గ్రంథం నుండి 119వ సంకీర్తన 18వ చరణం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. ప్రియులారా, ఈనాడు నీకు నాకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు పరిశుద్ధ గ్రంథమందు గుప్తమై ఉన్నాయి. వాటిని తెలుసుకునే నిమిత్తమై నా కన్నులను తెరువు ప్రభువా అని దేవుణ్ణి ప్రతి దినము దైవ గ్రంథమును చదువుతూ ఉండగా మనము ప్రార్థించాలని ఈ దిన దేవుని వాక్కు మిమ్మను బలపరుచుచున్నది. ఈ 18వ చరణమందు కీర్తనాకారుడు చక్కని ప్రార్థన చేయుచున్నాడు. ప్రియులారా, ఈ ప్రార్థనే అనుదినము మనము ప్రార్థించాలని ఈ దిన దేవుని వాక్కు ద్వారా జీవము కలిగిన దేవుడు మనం బలపరుస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు కీర్తనకారుడు అంటే, నేను నీ ధర్మశాస్త్రమునందు అనగా నేను నీ వాక్యమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అంటున్నాడండి. అనగా నీ మాటలలో గుప్తమై ఉన్న అనేక ఆశ్చర్యకరమైన సంగతులను నేను తెలుసుకునే నిమిత్తమై, నేను వాటిని అర్థము చేసుకునే నిమిత్తమై నా కన్నులను తెరువు ప్రభువా అని కీర్తనాకారుడు అంటున్నాడు. ప్రియులారా, ఈనాడు చాలా మంది ఆత్మీయులు అనుకుంటారు, పరిశుద్ధ గ్రంథములో ఉన్నవన్నీ నాకు తెలుసు, పరిశుద్ధ గ్రంథాన్ని నేను నమిలివేశాను, పరిశుద్ధ గ్రంథములో నాకు తెలియనిది ఏదీ లేదు అని అంటే అది ఎంత మాత్రము సమము కాదండి. పరిశుద్ధ గ్రంథములో ఇంకా మనకి తెలియని అనేకమైన మర్మములు దాగుని ఉన్నాయి, అనేకమైన ఆశ్చర్యకరమైన సంగతులు దాగుని ఉన్నాయి అంటున్నాడు కదా ఇక్కడ కీర్తనాకారుడు. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము అనక, ఇంకా నా కన్నులకి కనబడని అనేకమైన ఆశ్చర్యకరమైన సంగతులు నీ వాక్యములో ఉన్నాయి ప్రభువా, నీ ధర్మశాస్త్రములో ఉన్నాయ్యా. అవి నా కంటితో చూడలేను, నా పాపకరమైన కన్నులతో నేను చూడలేను, నా పాప స్వభావముతో నేను చూడలేను. నా కన్నులను తెరువు ప్రభువా, నీ ఆశ్చర్యకరమైన సంగతులను చూచులాగున నా కన్నులను తెరువు అని ప్రార్థిస్తున్నాడు. ఇప్పటికీ కీర్తనకారుడికి పరిశుద్ధ గ్రంథము తెలుసండి, ధర్మశాస్త్రము తెలుసు ప్రియులారా, దేవుని వాక్యము తెలుసు ప్రియులారా, దేవుని మాటలు తెలుసు ప్రియులారా, దేవుని కట్టడలు తెలుసు ప్రియులారా, దేవుని నిబంధనలు తెలుసు ప్రియులారా. అయినను అంటున్నాడు కదా, ఇంకా ఎన్నో ఆశ్చర్యమైన సంగతులు నీ ధర్మశాస్త్రంలో ఉన్నాయి, వాటిని చూచే కన్నులను నాకు దయచే ప్రభువా అంటున్నాడండి. ఈనాడు జీవము కలిగిన దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు, జీవము కలిగిన దేవుని మాటలను ధ్యానించుటకు మనం సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు ఇదే ప్రార్థన చేయాలి ప్రియులారా. ప్రభువా, నా కన్నులతో నేను నీ ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూడలేను, నీ మాటల్లో దాగుని ఉన్న మర్మాల్ని నేను గ్రహించలేను, నీ మాటల్లో ఉన్న అనేకమైన ఆశ్చర్యమైన సంగతులను నేను తెలుసుకోలేను. నీవు నా కన్నులను తెరువు ప్రభువా, నీ మాటల్లో ఉన్న అనేకమైన గూఢార్థ భావములను నాకు తెలియచే ప్రభువా అని ప్రార్థించాలి ప్రియులారా. అప్పుడు జీవము కలిగిన దేవుడు మన కన్నులకు వెలుగునిచ్చి, మన హృదయాలను, మన ఆత్మలను వెలిగించి ఆయన మాటల్లో దాగిని ఉన్న ఆశ్చర్యమైన సంగతులను మనకు బయలుపరుస్తాడు. గొప్పగా దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి ఆ వాక్యములో ఆ మాటల్లో ఉన్న అర్థాన్ని గ్రహించి సంతోషించే కృపను దేవుడు మనకిస్తాడండి. Unless our God opens our eyes, we will never see the wonderful things hidden in the word of God. దేవుడు మన కన్నులను తెరవకుండగా ఉంటే దేవుని మాటల్లో దాగిని ఉన్న ఆశ్చర్యమైన సంగతులను మనము చూడలేము, మనము గ్రహించలేము. కాబట్టి ఈ దినము నుంచి దేవుని వాక్యమును ధ్యానించినప్పుడల్లా, పరిశుద్ధ గ్రంథమును తెరవటానికి సిద్ధపడినప్పుడల్లా ఈ ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ మాటల్లో ఉన్న ఆశ్చర్యమైన సంగతులను నేను గ్రహించినట్లు, నేను చూచినట్లు నా కన్నులను, నా హృదయాన్ని తెరువు ప్రభువా అని ప్రార్థిస్తే, ఇంతవరకు నువ్వు చదివి అర్థం చేసుకున్న దానికంటే ఇక నుండి నువ్వు చదువుతూ ఉండగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన ఆశ్చర్యమైన సంగతులను ఎన్నో నీ కన్నులకు చూపిస్తాడు, నీ హృదయానికి బయలుపరుస్తాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యములో ఉన్న ఆశ్చర్యమైన సంగతులను వెలికి తీసి అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ దేవుని వాక్యములో ఉన్న మాధుర్యాన్ని మనము పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ అతి పరిశుద్ధమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి.
ఈ దిన దేవుని వాక్కు ద్వారా మా ఆత్మీయ జీవితములను నీవు బలపరిచినందుకు నీకు వందనములు. అవును తండ్రి, మేము వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, నీ మాటలను ధ్యానిస్తున్నాం అంతే, కానీ ఆ మాటలలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులను మేము చూడలేకపోతున్నాం, మేము గ్రహించలేకపోతున్నాం. కారణం మా కన్నులు అంధత్వముతో ఉండుట బట్టి. ఈనాడు ప్రభువా, మా కన్నులను తెరవండి. నీ మాటల్లో ఉన్న అనేకమైన గూఢార్థ భావములను, ఆశ్చర్యమైన సంగతులను మేము తెలుసుకునేలాగున, మేము చూచులాగున, నూతన అనుభవాలను, నూతన మాధుర్యమును నీ మాటల ద్వారా మేము పొందుటకు మా కన్నులను ఈ దినమున తెరవమని యేసుక్రీస్తు దివ్య నామమును బట్టి అతి మిక్కిలి వినయముతో బ్రతిమిలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు ప్రతి దినము ఇటువంటి వాక్య సందేశములను పొందుకొనుటకు ఈ క్రింద ఉన్న నెంబర్ను సంప్రదించగలరు. ఇట్లు ప్రభు సేవలో మీ సహోదరుడు మనోజ్ హామ్. గాడ్ బ్లెస్ యూ.